మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శనివారం కావలి పట్టణంలోని 40వ వార్డు శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే నేరుగా మమేకమై వారి సమస్యలను, వినతులను స్వీకరించారు. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను వెల్లడించాలని ఆయన కోరారు. సమస్యలను స్పష్టంగా తెలియజేస్తేనే పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, గృహ సమస్యలు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. స్వీకరించిన ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా వేగంగా స్పందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలే తన ప్రాధాన్యమని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల ఇంటికే పాలన తీసుకెళ్లాల్సిందే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే నేరుగా వినతులు స్వీకరించి తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రజలు గుత్తకొండ కిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కుట్టుపైన బ్రహ్మానందం, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు మందా కిరణ్ కుమార్, బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు 40వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంటరీ సెక్రటరీ షేక్ హుస్సేన్, దర్గా ప్రెసిడెంట్ షేక్ అల్సర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, షేక్ అల్హర్, జమ్మూ శ్రీనివాసులు, మర్రిబోయిన సుధాకర్, పఠాన్ కరీమునిసా, పఠాన్ షకీలా, సయ్యద్ జుబేదా బేగం, సయ్యద్ ఆసిఫా, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.